ఇదిగో తీసుకో. ఇంట్లో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? అల్లుడు కావాలంటే చెప్పండి. ముసలిదానికి సిగ్గు ఒకటి. రైట్ రైట్. అది పెళ్ళి ఇంతకు రిసెప్షన్ ఎక్కడని చెప్పారు? పేరు గుర్తులేదు, పెళ్లి పత్రికలో ఉంది. వెంకటేశ్వర కళ్యాణ మండపం. వెంకటేశ్వర కళ్యాణ మండపమా? ఇక్కడే దిగేయండి. బస్సు చుట్టూ తిరిగేసరికి టైం పడుతుంది. మిగతా వాళ్ళలో ట్రైన్ వెళ్ళేటప్పుడే గేట్ వేస్తారు. ఈ కంతేరు లైన్లో ట్రైన్ ఆగుంటే చాలు, రోజుకు 10 సార్లు గేట్ వేసి జనాల్ని చావు కొడుతూ ఉంటారు. ఇలా ముందుకు వెళ్ళి గేటు దాటాక కుడివైపు తిరిగితే. కుడివైపు అంటే లెఫ్ట్? లెఫ్ట్ రైట్ అక్కడికి వెళ్ళి అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడి నుంచి దగ్గరే. సార్ థ్యాంక్స్. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పండి. ఓకే. జగ్గు. ఇది తీసుకో. ఇవి పెళ్లి కూతురుకు సంబంధించిన వస్తువులు, చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఐశ్వర్య, ఇవి తీసుకెళ్ళి మండపంలో పెట్టు. సరే అక్క. హే లత. బావా, బాగున్నారా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అస్సలు గుర్తుపట్టలేకపోయాను, పెద్దదాని అయిపోయావుగా. మనం కలిసి ఎన్నేళ్ళు ఏం చెప్పండి, ఇంకా చిన్నపిల్లగానే ఉంటానా? ఏంటి అండి గిండి అంటున్నావు? కొత్తగా ఈ మర్యాదలేంటి? అది అలవాటు అయిపోయింది, ఇప్పుడు మారమన్నా మారదు. కాసేపు మాట్లాడితే అలవాటు మారిపోతుంది. ఏం బావా, అక్క పాప ఎక్కడా? రాలేదా? నువ్వు ఒక్కడే వచ్చావా? అది జాహ్నవికి ఎగ్జామ్స్, అందుకని తను రాలేకపోయింది. నేను రాక తప్పదు, రాకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. పాపం సాయంత్రం నుంచి నీకోసమే ఎదురు చూస్తుంది. సరే నువ్వెలా ఉన్నావు అది చెప్పు. ఏదో అలా ఉన్నాను, చూస్తున్నావుగా. మీ ఆయన బాగున్నారా? ఉన్నారు. పనికి వెళ్ళేది లేదు, ఇంటికి రావటం లేదు. తాగుడు ఇప్పుడు ఉదయం నుంచి మొదలెట్టేశారు. అడిగితే ఏదో కారణం చెప్తారు. పిచ్చిదానిలా నవ్వుకుంటాను. ముందేమో బిజినెస్ వ్యాపారం అన్నారు, ఆ తర్వాత రాజకీయాల పిచ్చి పట్టింది. ఆయన ఎందులోనూ స్థిరంగా ఉండరు. బావా, నిజం చెప్పనా, నిన్నే పెళ్లి చేసుకుని ఉండాల్సింది. అందరూ చెప్తానే ఉన్నారు. నాన్న మొండోడు కదా, ఉన్న ఊరిని వదిలేసిన కుటుంబంలోకి తన బిడ్డను పంపితే నా భవిష్యత్ ఏమవుతుందో అని ఆలోచించినట్టున్నాడు. ఇదే ఊర్లో ఉంటున్నా, చుట్టాలందరూ ఉన్నారు, కానీ ఎవరికి నేను కనిపించను. నేను ఇక్కడున్నా లేనట్టే. అయ్యో,
నేను ఒక పిచ్చిమాలు కానీ రాక రాక పెళ్ళికి వస్తే నా సొంత విషయాలన్నీ చెప్పుకుంటున్నాను. సారీ బావా, తప్పుగా అనుకోకు. హ? దెబ్బలు పడతాయి నీకు. అదేంటి నీ సొంత విషయం? అయ్యో, సరే సరే, నువ్వు మండపంలోనే ఉంటావు కదా, నీతో మాట్లాడదామని నేను ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాను. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? కూల్ డ్రింక్స్? వద్దు 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 వద్దు. సరే, నువ్వు ఇక్కడే ఉంటావుగా, ఏదైనా కావాలంటే పిలువు. సరేనా? వస్తాను. ఏయ్, ఎవరు? ఎవరో చెప్పుకోండి చూద్దాం. అలా మాట్లాడేసానే తలపెట్టేస్తారేమో. నిజంగా తెలియట్లేదు. క్లూ ఇవ్వనా? ఆ, మా ఊరు ఉద్దండరాయ పాలెం. చెప్పలేరా? సరే, సెకండ్ క్లూ. నేను మీ అమ్మ వైపు బంధువుని. ఇంకా తెలియట్లేదా? సరే, ఇదే లాస్ట్ క్లూ. 94 వేసవి సెలవులప్పుడు నేను నెల రోజుల పాటు మీ ఇంట్లోనే మకం పెట్టాను. ఇప్పుడు గుర్తొచ్చుంటుందే. టాంటాడాయ్. ఏదే గుర్తుపట్టలేదా బాబా? ఇప్పటికైనా గుర్తొచ్చానా లేదా? ఆ, ఆ, గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు? ఇంకా నయంలే, ఎక్కడ గుర్తుపట్టవేమో అనుకున్నా. ఫీలో వెళ్ళిపోయేవాడిని అలాగా. అయినా కొత్తగా రండి పుండేంటి. మీరెప్పుడొచ్చారు ఇంతకి? ఇప్పుడే 10-15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడేనా? అదే తాలూకా ఆఫీస్ లో ఒక నిరసన పోరాటం, అది ముగించుకుని బయట గేట్ కాడిన వెయిట్ చేస్తున్నా మీకోసం. సరే, మీరు వచ్చేస్తారు కదా, మీకోసం మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, జస్ట్ మిస్ అయింది. సారీ, చూసుకోలేదు. మీరే నువ్వెప్పుడు వచ్చావు? నేను రావడం ఏంటి, ఏడు నేను ఉంటేను. 3 రోజులుగా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. మన నౌకలై మై ఒక్కడే గింజుకుంటున్నాడు. బయట వాళ్ళలాగా చూసి చూడనట్టు వదిలేస్తామా? సరే, షాపును మా ఆవిడకి అప్పచెప్పి ఏడ్నే ఉండిపోయా. మన కోసం పైన రూమ్ కూడా ఇచ్చిన్నారు, ఏసీ రూమ్. అద్దుగా వచ్చా చూడు మా క్యాండిడేట్. హలో బాబాయ్, ఏముంది వేడిగా? వేడిగా వేడిగా పైనాపిల్ చూస్తుందేమన్నా? ఇయ్యే కదా వద్దేనేది. మా బావ పెళ్లి కూతురు పదనాన్ని నమస్తే కొడుకు. బాబు. సారీ, ఏకాంబరం కుక్కర్ క్యాటరింగ్ సర్వీస్. ఇంగ్లీష్ లో చెప్పకపోతే ఫీల్ అవుతాడు. నలభేమో బఫూన్ అని చెప్పుంటాడే. సారే, నా పెళ్లిలో కూడా ఫుడ్. సరే, వేడిగా ఏముంది? నాకు కాదు, బావకి. మీరు తీపి తింటారుగా? తింటాను, కానీ ఇప్పుడేమవుతు. ఉంటు బావా, స్వీట్ ఏముంది? చెప్పను. ఏం చెప్తేనే తిని పెడతారా? బొంబాయి వద్దేనేది. అదే, నీ పెళ్లిలో ఏం జరిగిందో ఈయనకి చెప్పేమంటావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదో ఒకటి ఉన్నది తీసుకునేది పండు. బాబు, స్వీటు హాటు కలిపి తీసుకొస్తాను, ఏది బాగుందో తిని చెప్పండి. ఈడు పెళ్లిలో ఈడు ఏం చేశాడో తెలుసా మీకు? నేను తర్వాత వచ్చి చెప్తా. వస్తా. బాత్రూమ్ ఎక్కడుంది? ఒకటా రెండా? ఎందుకంటే కింద బాత్రూమ్లన్నీ ఇండియన్ టాయిలెట్లే. రెండుకైతే ప్యాంటు తీసి కూర్చోవడం కష్టమైపోతుంది. ఒకటికైతే కిందనే ఓకే, రెండుకైతే బెస్ట్ పైకి వెళ్ళిపోవడమే. క్లీన్ గాను ఉంటుంది, చెప్పడానికి సిగ్గుపడకండి. లేదు, నిజంగానే 1 బాత్రూమ్కే. ప్రామిస్? ఇటువైపా? ఇటే పెళ్ళారంటే చేతి పెట్టుకుని చోటు వస్తుంది, దాని పక్కనే. ఇదెందుకు, నాకు ఇవ్వండి. లేదు, నేనే కనుక్కొని వెళ్తాను. ఒకటికని చెప్పి రెండుకి వెళ్ళిపోతే నాకేంటి మీ మాట మీద నమ్మకం? భలే వాడి బావా, నీకోసం వెయిట్ చేసి చేసి నేను ఆపు కూర్చున్నా. అర్జెంట్ వస్తుంది. కలిసి పోసుకుందాం పదా. అన్ని రోజులైంది. నువ్వు మర్చిపోయిద్దాం అనుకుంటాను బావా. బావా, బావా, ఓహో, ఇప్పుడు అర్థమైంది. మీరు తాగిట్లో మాట్లాడరు కదా, క్రిమినల్ నోట్లోకి వెళ్ళిపోయి అదే జమ్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ చేస్తుందని అప్పుడే ఊర్వశి థియేటర్లో చెప్పారు మీరు నాకు. సరే, మీరు మాట్లాడద్దు, నేను చెప్పేదేనండి. అప్పట్లో
ఎవరు దూరంగా వచ్చపోస్తారని పోటీ పెట్టుకునేవాడు గుర్తుందా? ఇప్పుడు మీరే గెలుస్తారు, మేమందరం పుట్టోళ్ళం కదా. నుంచున్న చోట నుంచే మీరు కాంపౌండ్ గోడ మీద ఏపీసీలు రాసి చూపించేవారు. హలో హలో తమ్ముడు, నమస్తే. వచ్చేసారా? ఎక్కడున్నారు? అక్కడి నుంచి నేరుగా కిందకి దిగారంటే అక్కడ ఒక వంటగది వస్తుంది, అక్కడ పెట్టేయండి. సరిగ్గా వినిపించట్లేదు. ఏంటి సౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది తమ్ముడు, బాగా వినపడుతుంది. బాత్రూమ్ లో ఉన్నావా ఏంటి? అవును, బాత్రూమ్ లో ఉన్నాను. ఫోన్ జాగ్రత్త తమ్ముడు, దారి బొక్కలో పడితే అవస్థ పడాలి. ఒక ఫోన్ అయితే ఇలాగే పోయింది. ఓ అలాగా? కళ్ళ ముందరే గబుక్కుని జారిపోయి లోపల పడిపోయింది. అవునా? ఫోన్ పోయినా పర్వాలేదు, ఆ శ్రీరామ్ మొబైల్ చోడు మళ్ళీ సిమ్ ఇచ్చేసరికి ఉచ్చబోసుకోవడం తప్పనిపించింది. అది నిజమే. అదేంటి ఈ పాటికి వచ్చేయాలే. బస్ స్టాండ్కి మన మంగరాజును కూడా పంపించాను తీసుకురమ్మని, ఇంకా రాలేదేంటి మామా ఆ, సత్యం ఎన్నేళ్ళయిందోరా, నిన్నెక్కడని వెతకాలరా, ఇటువైపు నుంచి వస్తున్నావు. నేను బాత్రూమ్ నుంచి వస్తున్నానులే. నువ్వు బాగున్నావా? నాకేం తక్కువ, ఊరుంది, నీరుంది, పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది. నాకేం రా జమ్మనున్నా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నిన్ను అడిగానని చెప్పమన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఉండాల్సిందిగా. నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన ఇంకో విషయం, మిమ్మల్ని మోసం చేసి ఆస్తి లాక్కున్న ఆ నలుగురు కూడా ఈ పెళ్లికొచ్చారు. వాళ్ళిప్పుడు అనుభవిస్తున్న ఆస్తిని ఏదో కష్టపడి సంపాదించి కూడబెట్టి ధనవంతులైనట్టు ఫోజు కొడుతూ పట్టు చొక్కాలేసుకుని పట్టు పంచెలు కట్టుకుని తెగ బలుపు చూపిస్తున్నారు. వదిలేండి మావయ్య. సరే 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 సరే. చెప్పాలి. చిన్న పిల్లోళ్ళగా అన్నోయ్, నాదే చెప్పది. నీదేనమ్మా? నాదే. చెప్పు తెచ్చుకున్నాక చెప్తాను పని. ఉండవే, చెప్పు కనిపించట్లేదు, వెతుకుని చేస్తాను.